నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్దాలు చెబుతుందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కల్తీ నెయ్యిపై ఏపీ అసెంబ్లీలో లఘు చర్చ కొనసాగుతుంది. నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు, రసాయనాల నుంచి తయారు చేయొచ్చని నిరూపించారని పవన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై లఘు చర్చ కొనసాగుతుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించలేదని, నెయ్యి ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్దాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని, నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు, రసాయనాల నుంచి తయారు చేయొచ్చని నిరూపించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని తానెక్కడా చెప్పలేదని, అప్పటి టీటీడీ పాలక మండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది, టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే ఇలాంటివి కూడా జరిగినాయా, ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకి అంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత చెప్పింది, తిరుమలలో చెప్పింది, ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళ బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగినా ఇంకోటి జరిగినా ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా మహిళలు చిన్నారుల భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు. ఎవరైనా ఆడపిల్లల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అనే సందేశం ప్రజల్లోకి పంపామని గుర్తు చేశారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్న వైకాపా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపణలను శాసన మండలిలో మంత్రి అనిత తిప్పికొట్టారు. గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని అనిత తెలిపారు. చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పారు. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి
ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష, గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంట్, మా యంత్రాంగం, మా సీఎం గారి సారథ్యంలో చేశామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకు ముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి, దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి, ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకుని, దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ రోజు మేము ఉమెన్ మీద క్రైమ్ తగ్గించుకోగలుగుతున్నామంటే కేవలం సర్వేలెన్సెస్ పెంచుకున్నాం కాబట్టి అధ్యక్ష. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర, కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది, ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, సీసీటీవీ సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్, గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. ఎస్, మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశమైంది. దాదాపు 55 అజెండా అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది. తొలుత 36 అజెండా అంశాలే అనుకున్నప్పటికీ అజెండాలో 55 అంశాలను చేరుస్తూ కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది. ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, చీరాల, సత్యసాయి జిల్లాల్లోని పలు పర్యాటక ప్రాజెక్టులకు, మరి ముఖ్యంగా ఆతిథ్య రంగంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తుంది. అలాగే పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్రాజెక్టులు, నెల్లూరు జిల్లాలో మహిళల కోసం కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉన్నత విద్య, నైపుణ్య అభివృద్ధి శాఖల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. ప్రధాని తన ప్రసంగాల్లో సిగ్గుపడాల్సిన విషయం గురించి మాట్లాడుతున్నారని, కానీ అసలు సిగ్గుపడాల్సిన అంశాలు తన వద్ద ఉన్నాయంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతర్జాతీయ నేరస్తుడు ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రధాని మోదీ, ఆయన మంత్రి, ఆయన సన్నిహితుల పేర్లు ఉండటంపై రాహుల్ తీవ్రంగా స్పందించారు. అంతటి దారుణమైన నేరస్తుడితో మోడీ పేరు ముడిపడి ఉండడం దేశానికి సిగ్గుచేటని మండిపడ్డారు. అమెరికాతో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్స్ ద్వారా దేశ డేటాను తాకట్టు పెట్టారని, రైతులను, టెక్స్టైల్స్ పరిశ్రమను సర్వనాశనం చేశారని రాహుల్ ఆరోపించారు. అమెరికాతో చేసిన డీల్లో దేశ ప్రయోజనాలను అమ్మేశారని, ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు. आप अपने प्रधानमंत्री के आंखों में देखो, आपको डर दिखेगा. पार्लियामेंट में नहीं आ पाए और कारण नारावाने नहीं थे, कारण एप्स्टीन था, कारण अदानी पर केस था. नरेंद्र मोदी जी, अहिंसा और लोकतांत्रिक विरोध देश की बुनियाद है. गांधी जी और भगत सिंह ने यह रास्ता दिखाया है. इससे आप इतना क्यों डरते हो? आप शर्म की बात करते हो. शर्म की बात मैं आपको बताता हूँ. आपने अमेरिका के साथ जो किया है, ये शर्म की बात. देश को आपने बेचा है. पहली शर्म की बात, जो यूएस के साथ आपने ट्रेड डील की है, जिसमें हिंदुस्तान को कुछ नहीं मिला और हमारा पूरा देश आपने अमेरिका को बेच दिया है. हमारे देश का डेटा दे दिया, किसानों को खत्म कर दिया, टेक्सटाइल इंडस्ट्री बर्बाद कर दी. ये शर्म की बात. दूसरी शर्म की बात, एप्स्टीन जो पीडोफाइल है, उसकी फाइलों में, उसकी ईमेल में आपका नाम, आपके मंत्रियों का नाम और आपके दोस्तों का नाम. కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 11 గంటలకు అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ సిమెంట్స్ 55 అంగుళాల మానిటర్ తో ఆధునిక ఖ్యాతి ల్యాబ్ ను గవర్నర్ హిస్ ఎక్సలెన్స్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రారంభిస్తారని సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్ కుమార్ తెలియజేశారు. గుంటూరు నగరంలోని కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఖ్యాతి ల్యాబ్ అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉందని తెలిపారు. దీంతో ఇంట్రావాస్కులర్, అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కోహెరెంట్ టొమోగ్రాఫ్లతో క్రిటికల్ కేసులు చేయవచ్చునని తెలిపారు. దీనితో గుండె సంబంధిత సమస్యలు కాక మెదడు సంబంధిత సమస్యలకు రక్త నాళాల ద్వారా నివృత్తి చేయడం జరుగుతోందని తెలిపారు.
కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో గుండె జబ్బులకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉందని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ విధానమైన క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ కలిగిన మిషన్ ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒకటి మాత్రమే ఉందని, అది కూడా మా కాటూరి మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అందుబాటులో ఉందని చెప్పారు. అదే రోజు కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో 22వ గ్రాడ్యుయేషన్ డే 2026కు చీఫ్ గెస్ట్ గా ఏపీ గవర్నర్ హిస్ ఎక్సలెన్స్ సయ్యద్ అబ్దుల్ నజీర్, గెస్ట్ ఆఫ్ ది హానర్ గా డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ హాజరు కానున్నారని తెలిపారు. కాటూర్ మెడికల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పినట్లు, కృష్ణ కుమార్ గారు చెప్పినట్లు అధునాతనమైనటువంటి క్యాత్ ల్యాబ్ పట్టుకోవడం జరిగింది. చాలా కాస్ట్లీ, అంటే లేటెస్ట్ క్యాత్ ల్యాబ్. దీనిలో ఒక ప్రత్యేకత ఏంటంటే లేజర్ లైట్ ఉపయోగించి డై ఇంజెక్ట్ చేయకుండా హార్ట్లో ఉన్న వెసల్స్ ఉన్న పూడికలు కనుక్కోవచ్చు లేజర్ లైట్ ఎనర్జీతో. దాన్ని ఓసిటీ యాంజియో అంటారు, అంటే ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ యాంజియో అని లైట్ ఎనర్జీతో, లేజర్ లైట్ ఎనర్జీతో వెసల్లో ఉన్న బ్లాక్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి క్యాత్ ల్యాబ్. వెరీ అడ్వాన్స్, వెరీ లేటెస్ట్ ఆల్సో. కాస్ట్లీ. ఆ చైర్మన్ గారు మరి మంచి గొప్ప మిషనరీ. వారు గ్రామం కూడా ప్రక్కనే కాటూర్ మెడికల్ హాస్పిటల్ దగ్గరే మరి అక్కడ కట్టి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి, మంచి ఎక్విప్మెంట్ తోటి పేదలకి అధునాతన వైద్యం అందిస్తూ అతి తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ ఫ్రీగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఫ్రీగాను, ఒక పేమెంట్ కూడా వెరీ మినిమం పేమెంట్ తోటి కార్పొరేట్ వైద్యాలు, కార్పొరేట్ ధీటుగా వైద్యాన్ని అందిస్తున్నారు అక్కడ. వారి కుమార్తె డాక్టర్ స్వైరారావు గారు డైరెక్టర్, వీళ్ళంతా కలిసి వారి కృషితోటి మేమంతా అక్కడ మంచి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అక్కడ. కార్డియాలజీ సర్జన్ కానీ, కార్డియాలజిస్టులు కానీ, కమిట్మెంట్ ఉన్నటువంటి డాక్టర్స్ తోటి హాస్పిటల్ రన్ అవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మన గవర్నర్ గారు జస్టిస్ సయ్యద్ నజీర్ గారు అదే రోజు వస్తూ వారు ఈ ఎక్విప్మెంట్ ఓపెన్ చేస్తారు. 2 కార్డియాలజీ సర్జరీ థియేటర్, కార్డియాలజీ సంబంధించినటువంటి క్యాత్ ల్యాబ్ ఇల్లు ఓపెన్ చేస్తారు. అలాగే మరి అదే రోజు ఈ గ్రాడ్యుయేషన్ డే 150 డాక్టర్స్కి గ్రాడ్యుయేషన్ డే కాన్వకేషన్ జరుగుతుంది. మరి ఈ హాస్పిటల్లో ఇట్లాంటి అధునాతన సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి మీరంతా కలిసి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వచ్చి సేవ చేయించుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే నేను ఐ సర్జరీ, మీ అందరూ తెలుసు, నా పేరు చల్లమ్మలో గవర్నమెంట్ హాస్పిటల్ చేశాను. ఇప్పుడు అక్కడ రోజు సర్జరీ చేస్తున్నాను. మ్యాక్సిమమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఆల్మోస్ట్ అన్ని ఫ్రీనే. వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, రూపాయి కూడా ఛార్జ్ చేయం, ఫ్రీగా చేస్తున్నాం. ఆ అవకాశాన్ని మీరంతా ఉపయోగించుకుని అలాగే అన్ని డిపార్ట్మెంట్ సర్జరీ కృష్ణ కుమార్ గారు, ఆఫ్టర్ మళ్ళీ మెడికల్ హాస్పిటల్లో నేను సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా డీన్ గారు మోహన్ రావు గారు ఉన్నారు. 25వ తారీఖున కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మన గౌరవ ఎక్సలెన్స్ ఆఫ్ హిజ్ ఎక్సలెన్స్ గవర్నర్ గారు శ్రీ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు మా హాస్పిటల్కి రావడానికి ఒప్పుకున్నారు. ఆయన సమక్షంలో, ఆయన చేతుల మీదుగా హాస్పిటల్లో కార్డియాలజీ సంబంధించిన క్యాత్ ల్యాబ్ ఇనాగ్రేషన్ అయితే జరుగుతూ ఉంది. క్యాత్ ల్యాబ్లో కూడా అత్యంత ఆధునికమైన సిమెన్స్ సంస్థలకు చెందిన ఒక అద్భుతమైన ఒక పరికరం, క్యాత్ ల్యాబ్ ఎక్విప్మెంట్ అయితే మాత్రం 6 కోట్ల విలువైంది తీసుకురావడం జరిగింది. దాన్ని గవర్నర్ గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. అలానే ఒక కార్డియోథెరసిక్ వార్డ్, అడ్వాన్స్డ్ కార్డియోథెరసిక్ వార్డ్, అంటే గుండె ఆపరేషన్ చేసే వార్డు కూడా, ఆపరేషన్ థియేటర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని కూడా గవర్నర్ గారు ఇనాగ్రేట్ చేస్తూ ఉన్నారు. 25వ తారీఖు 11 గంటలకి వచ్చి 1 గంట దాకా ఉండడానికి ఆయన ఒప్పుకున్నారు. అలానే అదే రోజు గ్రాడ్యుయేషన్ డే కూడా అదే రోజు జరుగుతూ ఉంది. కాన్వకేషన్ 2026 కొంతమంది స్టూడెంట్స్, దాదాపు 120 స్టూడెంట్స్కి కాన్వకేషన్ జరుగుతుంది. ఆ కాన్వకేషన్ కూడా చీఫ్ గెస్ట్గా గవర్నర్ గారు వస్తూ ఉన్నారు. అలానే చంద్రశేఖర్ గారిని పద్మశ్రీ అవార్డు గ్రహీత కాకినాడ నుంచి డాక్టర్ చంద్రశేఖర్ గారు వస్తూ ఉన్నారు. ఆయన కూడా కొన్ని వేల ఆపరేషన్లు, క్యాటరాక్ట్ ఆపరేషన్లు కూడా చేయించిన ఘనత ఆయన ఉంది. సో అందరూ కూడా దీన్ని ప్రజలు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాం. కాటూరి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ ఒకటి ఆధునికమైనది, అత్యంత ఆధునికమైన క్యాత్ ల్యాబ్ ఇనాగరేషన్కి 25వ తారీఖు 11 గంటలకి శ్రీకారం చుట్టి అంబటి రాంబాబును మహానాయకుడిగా చిత్రీకరించేందుకు వైసీపీ నేతలు పనిగట్టుకుని గుంటూరు వచ్చి పరామర్శిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, సీనియర్ నాయకులు రాజీవ్ మాస్టర్ మండిపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాపు సమాజం గురించి ఏనాడు అంబటి రాంబాబు మాట్లాడలేదని అన్నారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడితే పోలీసులు తీసుకెళ్లారా అని ప్రశ్నించారు.
టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పారని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసి అలజడులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పనికి మాలిన వ్యక్తిని నాయకుడిగా చిత్రీకరించడం కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని మహానుభావుడని కీర్తింప చేయటం కోసం వైసీపీ నాయకులందరూ కూడా పనిగట్టుకొని గుంటూరు వస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళెవరికి కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా అవుట్డేట్ అయినటువంటి నాయకులు. ఒకప్పుడు నాయకులుగా చలామణి అవి ప్రజల చీత్కారానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి అంబటి రాంబాబుని కీర్తిస్తూ ఉన్నారు. స్వయం ప్రకటిత నేత జగన్మోహన్ రెడ్డినే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ఎక్కడా కూడా నాయకుడిగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూడగానే, జగన్మోహన్ రెడ్డి మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, భారతదేశంలో కల్లా మైండ్ గేమ్ ఆడగలిగినటువంటి పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరూ గుర్తుకొస్తూ ఉంది. అలాంటి నేరస్తుడి దగ్గర నాయకులుగా చలామణైనటువంటి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు యొక్క చర్యలు మాటల్ని ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా అతనేదో చాలా గొప్ప నాయకుడు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్ చూశాను. తమ్మినేని సీతారాం ఒకప్పుడు మంచిగానే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అతనికి క్యారెక్టర్ లేదు, మాట్లాడే భాష లేదు, భాష మీద పట్టు లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తి. నాగార్జున ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏదో ఉధృతంగా మాట్లాడని చెప్పేసి చెప్పుకోవటానికి తప్ప అతనికి కూడా క్యారెక్టర్ లేదు. ఒకప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత విలువలకు తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా నిన్న ఒకళ్ళిద్దరు మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ వేదిక మీద మేము కూడా మాట్లాడాల్సి రావడం, మేమందరం కూడా రాజకీయాల్లో ఉండటం కోసం, పార్టీలో పనిచేయడం కోసం ఎందుకు ఇష్టపడ్డామంటే, ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీ ఒక వేదికగా ఉంటుంది అనే ఒక ఆశతోటి ప్రజాసేవ చేస్తా ఒక నాయకుడిగా ఎదిగేందుకు రాజకీయాల్లో ఉన్నాం. మేమే కాదు, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ రాజకీయ పార్టీలో అయినా ఇదే ఆలోచనతో ఉంటారు. దురదృష్టం ఏంటంటే రాను రాను కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించినటువంటి అంశాల గురించి అనైతికంగా మాట్లాడుకునే పరిస్థితులు రావడం దురదృష్టకరం. మీ పార్టీ పలానా పని చేయలేకపోయింది, మా పార్టీ పలానా పని చేసింది, మీ నాయకుడి కంటే మా నాయకుడు ఇందులో గొప్ప అని చెప్పుకునే స్థాయి నుంచి కేవలం అవుట్డేటెడ్ నాయకులంతా తెర మీదకు వచ్చి కేవలం కులాలనే వేదికగా చేసుకుని మాట్లాడుతున్నారు. ఇది సభ్య సమాజం చిన్నపుచ్చుకుంటూ ఉంది. మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కథ మీకు తెలిసిందే. కేవలం 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్లు తయారీలో జరిగినటువంటి అక్రమాలను కూటమి ప్రభుత్వం వెలికి తీస్తున్న దాన్ని తప్పుదారి పట్టించడం కోసం ఆడిన ఆటలో భాగమే అంబటి రాంబాబు ఎపిసోడ్. ఇదంతా జగమెరిగిన సత్యం. మరి ఈ రోజున ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడిని అరెస్ట్ చేశారు కాబట్టి అతన్ని పరామర్శించడానికి ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రావటం తప్పని మేము కూడా అన్నాం. కాకపోతే కులాన్ని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు? ఇక్కడ బాగా ఆశ్చర్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున అంబటి రాంబాబుని పరామర్శించడానికి వస్తున్నటువంటి వారు అందరూ కాపు నాయకులే ఎక్కువ శాతం. దురదృష్టం ఏంటంటే ఈ కాపు నాయకుల్లో చాలామంది తెలుగుదేశం పార్టీలో మొక్కై మానై బయటికి వెళ్ళినటువంటి వ్యక్తులే. వీళ్ళకి తెలుసు తెలుగుదేశం పార్టీ కాపులకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి తెలియనోళ్ళు కాదు.
ఆ రోజు ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. అనేక సందర్భాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబును ఆయన కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు పరామర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు పైన, ఇంటిపైన, కార్యాలయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి నాయకులు గెలవలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులపై అమానుషంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ కొంతమంది పోలీసుల వలన చెడ్డ పేరు వస్తుందని, పోలీస్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన, కూటమి నాయకులపై దాడులు చేస్తే వాటిని ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మరి ఆయన నాయకత్వంలో ఇతరులు మాలాంటి ఇతర నాయకులకు కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వ పటిమతో ఉన్నటువంటి రాంబాబు గారిని మరి అతని మోరల్గా వీక్ చేయాలన్నటువంటి తపనతో కూటమి ప్రభుత్వం, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఆయన అనేక సార్లు ఆయన ఇబ్బంది పెట్టినా, ఇటువంటి దాడులు చేసినా మరింత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ మా అందరికీ ధైర్యం కలిగించి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి నిదర్శనంగా ఉన్నటువంటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి మా జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ అతని నాయకత్వం పట్ల, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల మరింత అంకిత భావంతో మేము కలిసికట్టుగా వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించాలి. అతనికి అత్యంత ఆప్తుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా ఉన్న రాంబాబు గారి నాయకత్వాన్ని కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేసుకుంటూ, అతనికి ఎటువంటి కష్టం వచ్చినా మేము కూడా అతనికి అండగా ఉంటామని, మరి అలాగే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలకాలం ఆయన అంటే నడుస్తామని మేము తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం కోరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మరి బలమైనటువంటి నాయకుల్ని మరి ఇటువంటి చర్యల ద్వారా మరి నష్టపెట్టాలన్నటువంటి ప్రయత్నం, మరి నిస్పృహ చేయాలన్నటువంటి తాపత్రయపడుతున్నారేమో. కానీ రాంబాబు గారు మొదటి నుంచి కూడా మరి హౌస్లో కానీ, మరి పార్టీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎప్పుడు కూడా ధైర్యంగా పార్టీకి అండగా ఉండేటటువంటి నాయకుడు. అది మరింత పటిష్టంగా ఉండే విధంగా, ఇతరులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా ఆయన ఈ ప్రవర్తనని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దుర్మార్గంగా ఈ కూటమి పాలన ఉంది అనేది ఒకసారి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. మీరు చూశారు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి ఇంటి మీద ఏ రకమైనటువంటి దాడులు చేశారు కూటమి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఏ రకంగా ఇంకొక కులానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయాలి అనేటువంటి కుట్రపూరితంగా ఏ రకంగా చేశారనేది మీ అందరికీ తెలుసు, క్లియర్గా చూసాం. ఆ రోజున అంబటి రాంబాబు గారు శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో రకరకాల కొవ్వు పేర్లు చెప్పడానికే అసహ్యంగా ఉండేటువంటి మాటలు మాట్లాడి, ఎప్పుడైతే సిబిఐ అందులో పంది కొవ్వు కలవలేదు, పశువుల కొవ్వు కలవలేదు, చేప నూనె లేదు అని చెప్పేసి సిబిఐ రిపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు దెబ్బతిన్నామని చెప్పేసి పోస్టర్లు పెట్టి ప్రచారం ఉంది 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 వెంకటేశ్వర స్వామి గారి లడ్డులో ఈ యొక్క కొవ్వు కలిసింది 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 అని చెప్పేసి పోస్టర్లు వేసి ఊరూరు పోస్టర్లు వేసి వాళ్ళు ప్రచారం చేయాలని చెప్పేసి చూశారు. మరి అంబటి రాంబాబు గారు ఇలా పోస్టర్లు వేయడం ఇది తప్పు, ఇలా వెంకటేశ్వర స్వామి గారి లడ్డుని కానీ అపవిత్రం చేయొద్దు, ఏ దేవుని యొక్క ప్రసాదాన్ని కూడా ఇలా చేయొద్దు అని చెప్పేసి అలా కానీ మీరు చేసి ఈ పోస్టర్లు వేశారు, వీటిల్ని తీయకపోతే రేపు మేమే వచ్చి దాన్ని తీసేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి.
ఇలా వేయడం వల్ల తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మీడియాతో మాట్లాడారు. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తల్లి ఇంటిలో దొంగతనానికి పాల్పడి బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు దొంగిలించారని ఫిర్యాదు మేరకు విచారణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ దొంగతనానికి పాల్పడిన వారిని 8 మందిని గుర్తించామని తెలిపారు. వారిలో 5గురిని అరెస్టు చేశామని చెప్పారు. వారి వద్ద నుండి 42 సవరాల బంగారం, 10.5 కేజీల వెండి మరియు ₹1,00,000 నగదు, వాటి మొత్తం విలువ సుమారు 69,25,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ 5గురిని రిమాండ్ కు తరలిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. 16వ తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇల్లు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 sovereigns గోల్డ్, 10 kg సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ PS లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాము. ఫింగర్ ప్రింట్స్, CDR, టవర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5గురు ముద్దాయిలని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5గురు ముద్దాయిలలో దగ్గర నుంచి 100% రికవరీ, ఏదైతే 42 sovereigns గోల్డ్, అదేవిధంగా 10.5 kg సిల్వర్, 1,00,000 క్యాష్ మొత్తం కూడా 100% రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది ముద్దాయిలని గుర్తించడం జరిగింది. దాంట్లో 8 మందిలో ఈరోజు 5 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి A1 ఎవరైతే ఉన్నారో అతను సత్తెనపల్లి రాకేష్, అతను పదపాడు విలేజ్, ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను ఒక హ్యాబిచువల్ ప్రాపర్టీ అఫెండర్. అతను 5th ఫిబ్రవరి జైలు నుంచి బయటకి రావడం జరిగింది. జైలు నుంచి బయటకి వచ్చినాక ఇతను మళ్ళా ప్లాన్ చేసి ఈ దొంగతనంకి పాల్పడడం జరిగింది. అదేవిధంగా A2 కొకిలగడ్డ ఆశీర్వాదం, అతను ఈ కొత్తపట్నం ప్రకాశం జిల్లా సంబంధించిన అతను ఈ ఆశీర్వాదం అనే అతను ఈ ఇల్లుది రెక్కీ చేయడం జరిగింది. సో అతను ఆ రోజు ఏదైతే దొంగతనం జరిగిందో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఇల్లు రెక్కీ చేసి ఐడెంటిఫై చేసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత అతను చెప్పే బట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.